హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో పప్పు చారుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా తాలింపు వేసి పప్పు చారుని తయారు చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ పప్పు చారుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాసుల కందిపప్పును వేసుకొని ఈ కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. సో ఇలా శుభ్రంగా కందిపప్పుని కడిగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటాని తీసుకొని దాన్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. చివరగా ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. ఇలా నూనె వేసుకోవడం వలన మనకి పైకి పప్పు ఉడికేటప్పుడు పొంగ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసుకోవడం కోసం మనం ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాసుల కందిపప్పుకి 4 గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి. సో నేను ఈ గ్లాస్తో కందిపప్పును తీసుకున్నాను కదా, సో అందుకని సేమ్ అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళను వేస్తున్నాను. సో ఇలా నీళ్ళను కూడా పోసుకున్న తర్వాత ఈ జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఈ పప్పుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అండ్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విజిల్కున్న ఆవిరి మొత్తం పోనివ్వాలన్నమాట. పప్పుని కుక్కర్లోకి పెట్టుకోకముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకొని 250 ml నీళ్లు అంటే ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళని పోసుకొని నానబెట్టుకోవాలి. పప్పు అనేది ఉడికేలోపు చింతపండు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఈ విధంగా చేత్తో పిసుక్కుంటూ గుజ్జంతా కూడా తీసేసుకొని చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి కుక్కర్ అనేది ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఇలా ఒక విస్కర్ని కానీ లేదంటే పప్పు గుత్తిని కానీ తీసుకొని పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు పప్పు గుత్తితో చేసుకున్నారంటే మీకు పప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఇలా విస్కర్తో చేసుకుంటేనే పప్పు అనేది బాగా మెత్తగా వస్తుంది. కొంతమందికి పప్పుచారులో పప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇష్టపడతారు కదా, సో అలాంటి వాళ్ళు పప్పు గుత్తితోనే మెదుపుకోండి. సో ఇలా పప్పుని బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. పప్పుచారులో ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. పప్పుచారులో కారాన్ని ఎక్కువగా వేసుకోరు. మీరు కారం కావాలనుకుంటే పచ్చిమిర్చినే 1 లేదా 2 ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా ఉప్పు కారాన్ని వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ విధంగా చేతిని అడ్డం పెట్టుకొని చింతపండు రసాన్ని మాత్రమే పప్పులోకి వేసుకోండి. సో ఇలా చింతపండు రసాన్ని పప్పులోకి వేసుకున్న తర్వాత మరలా అదే గిన్నెలోకి మరొక 250 ml అంటే ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళని పోసుకొని మరొకసారి చింతపండుని కలుపుకొని మళ్ళీ ఆ చింతపండులో నుంచి వచ్చిన రసాన్ని కూడా సేమ్ అదే పప్పులోకి వేసేసుకోండి. మరలా 2 గ్లాసుల నీళ్ళని పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. పులుపు అనేది ఎక్కువ అవ్వదు, లేదంటే తక్కువ కూడా అవ్వదు. నీళ్ళు కూడా ఎక్కువ తక్కువలు ఏమీ అవ్వవు. మనం టోటల్గా 1 లీటర్ నీళ్ళని పోసుకున్నామని అర్థం. సో ఇలా నీళ్ళని పోసుకున్నాక మరలా ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పప్పుచారు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని కానీ లేదంటే కడాయిని కానీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవడం వలన పప్పుచారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే 2 ఎండుమిర్చిని కూడా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు ఇలా లైట్గా కొద్దిగా రంగు మారిన తర్వాత
ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయని బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మాడిన కలర్ లాగా కనపడాలన్నమాట. అప్పుడే మనకి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారుకి ఈ ఉల్లిపాయ తాలింపు అనేది చాలా చాలా బాగుంటుంది. పప్పుచారులో ఈ ఉల్లిపాయ ఫ్లేవరే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక్క చిటికెడు ఇంగువాని కూడా వేసుకోండి. చివరగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా మరిగించుకున్న పప్పుచారుని ఈ తాలింపులోకి వేసుకొని ఈ తాలింపులో పప్పుచారుని ఇంకొక నిమిషం పాటు మరిగించుకోండి. ఇలా తాలింపులో పప్పుచారుని మరిగించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో 1 నిమిషం పాటు పప్పుచారు ఇలా తాలింపులో మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎంజాయ్ చేసేయడమే. ఇలా కానీ తాలింపు పెట్టుకొని పప్పుచారుని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమంది ఈ విధంగా ట్రై చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.